హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇక్కడైతే మన ఈ వీడియోలో అయితే ఒక 3 కాయిన్స్ గురించి అయితే మెయిన్గా అయితే మాట్లాడుకుందాం. సో ఈ 3 కాయిన్స్ అనేటివి ఏంటంటే మనకి ఈ 2 మంత్స్లో ఏంటంటే మంచి ప్రాఫిట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీరు ఈ వీడియో చూసి ఏంటంటే నేను చెప్పిన కాయిన్స్ కొద్దిగా రేట్ ఎక్కువ ఉండొచ్చు, రేట్ తక్కువ ఉండొచ్చు. సో ఆ రేట్ని బట్టి ఏంటంటే మేము దీంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలా అనుకునే ఆలోచనలు కూడా మీలో ఉంటాయి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం క్రిప్టోలో ఏంటంటే పెద్ద పెద్ద కాయిన్స్ని కూడా ఏంటంటే మనం ఇక్కడ చిన్న చిన్న వాటిగా కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ ఈథీరియం మనకి $3,500 పైన ఉన్నాయనుకో, మనకి ఇక్కడ $100 కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఏంటంటే మన ఈథీరియంని అయితే బై చేసుకోవచ్చు. సో అక్కడ మనకి డబుల్ ద ప్రాఫిట్ అయినప్పుడు ఏంటంటే మనకి $100 పెట్టాం కదా, $200 ఈజీగా మనకు వస్తాయి. సో ఇక్కడ మనకి $100 ప్రాఫిట్ అయితే ఉంటుంది గైస్. సో ఈ మెథడ్తో ఏంటంటే మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రజెంట్ కానీ చూసుకుంటే మార్కెట్ అయితే ఈటీఎఫ్స్ ఎప్పుడైతే మనకి ఇక్కడ బిట్కాయిన్ అప్రూవల్ అయ్యి, సో అక్కడ ఈటీఎఫ్ కంపెనీస్ అండి ఓవరాల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్ నుంచి కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రావడం వల్ల ఏంటంటే సో మనకి ఇక్కడ చూసుకునే ఏంటంటే బిట్కాయిన్ అనేది మనకి చాలా వరకు అయితే ఇక్కడ హైప్ అయితే అవ్వడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ $1.35 ట్రిలియన్ అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్గా ఏంటంటే ఇప్పుడు బిట్కాయిన్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంకా ఇక్కడ 2-3 మంత్స్ అయితే ఇలాగే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు మార్కెట్లో. ఎందుకంటే ప్రజెంట్ అయితే మనకి బుల్ రన్ అనేది అయితే ఇక్కడ స్టార్ట్ అయితే అయ్యింది. సో ఈ బుల్ రన్ అనేది కొంతమంది వచ్చి 2025 వరకు మిడ్ వరకు అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీకు లాస్ట్ వీడియోలో అయితే మీరు చూడొచ్చు, నేను లాస్ట్ వీడియో అయితే చేశాను. సో దాంట్లో ఏంటంటే మనకి ఇక్కడ లైక్ 1 ఇయర్ వరకు అయితే బుల్ రన్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ 4 ఫేసెస్ అయితే ఉన్నాయి. క్లియర్గా ఏంటంటే ఆ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేశాను. సో ఆ వీడియో వన్స్ అయితే చెక్అవుట్ అయితే చేయండి. సో మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనం మెయిన్గా అయితే మార్కెట్లో ఏంటంటే బుల్ రన్ వచ్చినప్పుడు టాప్ 50లో ఉన్న కాయిన్స్ అయితే మెయిన్గా అయితే ఫోకస్ అయితే చేయాలి. దాంట్లో అలాగే ఏంటంటే మార్కెట్ క్యాప్ బాగుండాలి. సో దాంట్లో గ్రోత్ కూడా బాగుండాలి. అలాగే దాని కమ్యూనిటీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్న కాయిన్స్ మీద అయితే మనం ఫోకస్ చేయాలి. అలాగే ఫండమెంటల్ స్ట్రాంగ్ అనేది కూడా మనం ఇక్కడ ఏంటంటే చాలా మెయిన్గా అయితే ఇక్కడ గుర్తించాల్సింది అయితే ఉంటుంది. సో గైస్, వీడియో అయితే చూస్తున్నారు, ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో లైక్ చేయండి. సో కొత్తగా ఎవరైనా వచ్చింటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేసి సో మీ అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి గైస్. సో ఇంకా మనం మెయిన్ మ్యాటర్లో కానీ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఈ 3 కాయిన్స్లో ఏంటంటే మీకు ప్రైజెస్ పరంగా చూసుకొని, సో లేకపోతే మెయిన్గా మీకు ఇన్వెస్ట్ చేయాలనిపిస్తే మాత్రం వన్స్ అయితే రీసెర్చ్ చేసి అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మన ఫస్ట్ కాయిన్ అయితే కార్డానో గురించి అయితే ఇక్కడ నేను మీకు చెప్తున్నా. సో కార్డానో మీరు అనుకోవచ్చు, సో నేను ఇక్కడ చెప్పే కాయిన్ ప్రతి ఒక్కటి మీకు చాలా బాగా తెలిసిన కాయినే, కానీ మీకు వన్స్ అయితే రిమెంబర్ చేయడానికి అయితే దీంట్లో అయితే నేను ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో ఎందుకంటే మనకు తెలిసిన కాయిన్స్లోనే మనం ఇన్వెస్ట్మెంట్ చాలా వరకు అయితే చేయకుండా పోతూ ఉంటాము. అలాగే ఏంటంటే ఈ కార్డానోలో కూడా ఏంటంటే మనం దీన్ని వదిలేయవచ్చు. సో కార్డానో మీరు ఎప్పుడు కూడా దాని చార్ట్ చూసుకున్నా సరే మనకి మినిమం ఇది 0.30 వరకు ఏంటంటే డౌన్ఫాల్ అయితే అవుతుంది. సో మళ్ళీ రికవర్ అయితే అవుతుంది. సో ఈ ప్రజెంట్ అయితే ఇది ఖచ్చితంగా $1 అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది $1 వెళ్ళకపోయినా మీరు ఈ సేఫ్ జోన్లో ఏంటంటే ఇది 0.90కి వచ్చినా కూడా సెల్ అవుట్ అయితే చేసుకోవచ్చు. సో దగ్గర మనం ఇది డబుల్ ద ప్రాఫిట్ ఏంటంటే ఈ జూన్ జూలైలో మనం దీని నుంచి తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో దీని ఆల్ టైమ్ అయి మీ అందరికీ తెలుసు దగ్గర $3 దగ్గరికి అయితే వెళ్ళింది. సో ఆ తర్వాత మనకి బేరిష్ మార్కెట్ రావడం వల్ల అయితే చాలా వరకు అయితే డౌన్ఫాల్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇది మీ అందరికీ తెలిసిందే కార్డానో అనేది ఈథీరియం కిల్లర్ అనేసి. సో ప్రజెంట్ ఇది మనకు ప్రైజ్ అనేది ఏంటంటే చాలామంది అనుకుంటే ఈ సొలానో లెక్క చాలా హైప్ వెళ్తుంది అనేసి. సో కానీ మనం రీజన్ కానీ మాట్లాడుకుంటే ఇది ఎందుకు వెళ్ళట్లేదంటే దీంట్లో ఏంటంటే సప్లై అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఆ సప్లై వల్ల ఏంటంటే దీంట్లో ఇంత ఫండ్స్ మార్కెట్ క్యాప్ ఉన్నా సరే ఏంటంటే ఇది చాలా డౌన్లోనే ట్రేడ్ అవుతూ ఉంటుంది. కానీ ఫ్యూచర్లో దీని నుంచి ఏమైనా బర్నింగ్ ఇలాంటివి అవ్వడం వల్ల దీని నుంచి కాయిన్స్ సప్లై అనేది తగ్గింది అనుకోండి. సో ఇది ఖచ్చితంగా ఒక బిగ్ ప్రాజెక్ట్. ఎందుకంటే ప్రజెంట్ ఇది ఒక ఈథీరియం కిల్లర్ లాంటిది. సో దీంట్లో వచ్చి చాలా పొటెన్షియల్ అయితే ఉంది. ఎందుకంటే దీని డెవలపర్స్ కానీ దీంట్లో కొత్త ఇన్నోవేషన్స్ అయితే చేస్తున్నారు. సో దీని ఎకో సిస్టమ్ కూడా ఏంటంటే మనకి ప్రతిసారి ఏంటంటే చాలా అద్భుతాలు అయితే చూపిస్తుంది. కానీ అది మనకి అక్కడ వరకు నిలిచిపోతుంది. కానీ సో కార్డానో ప్రైజ్లో ఎలాంటి ఇంపాక్ట్ అయితే చేయట్లేదు. సో ఈ బుల్ రన్లో ఏమైనా ఇంపాక్ట్ అయితే చేసే అవకాశాలు అయితే ఏంటంటే మనకు కార్డానోలో క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. సో దీంట్లో అయితే మనం చూసుకుంటే $1 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే మనకి ఏంటంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. సో ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం కార్డానోలో
సో ఒకసారి అయితే రీసెర్చ్ చేసి అయితే చేయండి. సో నేను ఎప్పుడు కార్డానో గురించి మీకు ప్రతి ఈ 1 మంత్లో అయితే చెప్తూనే ఉన్నా, సో నా ఓల్డ్ వీడియోస్లో కూడా. సో కార్డానోని అయితే మీ వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకొని సో బై చేయడానికి అయితే ట్రై చేయండి సో ఈ బుల్ రన్లో. సో నెక్స్ట్ కానీ చూసుకుంటే సొలానో. సో సొలానో మీ అందరూ తెలుసు, నేను ఇది $8 దగ్గర వచ్చినప్పుడు, $20 దగ్గర ఉన్నప్పుడు కూడా చెప్తూనే ఉన్నా బై చేయండి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే మనకి 2021లో బిఎన్బి చైన్ ఉండడం వల్ల ఏంటంటే ఈ సొలానోకి అంతగా ఇంపాక్ట్ అయితే మనం చూడలేకపోయినాము. కానీ ఇప్పుడు ఏంటంటే సొలానో ఎకో సిస్టమ్ని అయితే చాలామంది అయితే వాళ్ళ ప్రాజెక్ట్స్కి అయితే యూజ్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే సొలానో ఒక వర్క్ ప్రాసెస్ అనేది అయితే మనకి ఇక్కడ గ్రో అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళు చాలా రకమైన సాఫ్ట్వేర్స్ కూడా లాంచ్ చేస్తూ ఏంటంటే సొలానాని రోజుకి స్ట్రాంగ్ చేస్తున్నారు. ఇదైతే ఖచ్చితంగా ఏంటంటే మనం ఒక సెకండ్ ఇథీరియం కిల్లర్గా అయితే మనం సొలానాని అయితే చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఇథీరియం ఈటీఎఫ్ కూడా ఆల్రెడీ ఇక్కడ ప్రాసెస్ అయిపోయింది. సో అది లాంచ్ అవుతూనే నాకు తెలిసినంత వరకు అయితే 3rd అయితే మనకి సొలానో అయితే ఖచ్చితంగా అయితే ఈటీఎఫ్ కింద అయితే లిస్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ తర్వాత మిగతా ఆల్ట్ కాయిన్స్ లైక్ కార్డానో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈటీఎఫ్ కింద అయితే లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇదైతే ప్రజెంట్ మనకి ఇది హై కాస్ట్లో అయితే ఉంది. మీరు కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఒకవేళ డబుల్ ద ప్రైస్ కానీ వెళ్ళింది అనుకోండి ఈ 2 మంత్స్లో మీకు ఇక్కడ కూడా ఏంటంటే మంచి ఇన్కమ్ సోర్స్ అనేది మీరైతే జనరేట్ చేసుకోవచ్చు. సో కానీ చాలామంది అయితే బాధపడుతూ ఉంటారు, లైక్ ఇది $8 దగ్గర $20 దగ్గర ఉన్నప్పుడు మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయలేదనేసి. సో అది ఆ టైం అనేది మనకి ఏంటంటే లోనా నుంచి మనం చాలా వరకు అయితే ఇక్కడ దెబ్బతిన్నాం కాబట్టి, ఆ రోజు డ్యామేజ్ అయినాం కాబట్టి. సో ఈ సొలానో కూడా ఆ రేంజ్లో కిందకి వెళ్ళిపోతుందనే భయంతో చాలామంది అయితే ఇన్వెస్ట్ చేయలేదు. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళైతే నిజంగా ఇక్కడ చాలా వరకు అయితే హ్యాట్స్ ఆఫ్. సో వాళ్ళు మంచి ప్రాఫిట్లో అయితే ఉంటారు. సో ఎవరన్నా ఆ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే మన ఛానల్లో కానీ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కింద సొలానా అనేసి అయితే టైప్ చేయండి. సో ఎందుకోసం అంటే తెలుస్తుంది సో ఎంతమంది కరెక్ట్గా ట్రేడింగ్ చేస్తున్నారు, సో రైట్ టైంలో ప్రాఫిట్లో ఉన్ననేసి నాకు కూడా ఒక ఐడియాలజీ అయితే ఉంటుంది. సో నేనైతే ఒక $30 దగ్గర ఉన్నప్పుడు అయితే నేను ఇన్వెస్ట్ అయితే చేశాను, కానీ చాలా తక్కువ చేశాను. ఒక 3-4 కాయిన్స్ అయితే కొన్నాను అంతే. సో అంతకు మించి అయితే ఆ టైంలో నా దగ్గర కూడా యూఎస్డిటీస్ అయితే లేకపోవడం వల్ల అయితే నేను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే సొలానోలో అయితే చేయలేదు. సో ఐఎమ్ నౌ ఇన్ ప్రాఫిట్ ఇన్ సొలానో. సో మనం నెక్స్ట్ కానీ చూసుకుంటే అయితే ఇథీరియం. సో ఇథీరియం అయితే ఖచ్చితంగా మనం ఈ బుల్ రన్లో అయితే ఖచ్చితంగా బై చేయాలి. సో మీరు ఒక $100 అయినా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, సో ఇది కానీ డబుల్ అయింది అనుకోండి, ఇక్కడ మీకు ఇంకొక $100 అనేది ప్రాఫిట్ అనేది అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఇక్కడ అనిపిస్తుంది. సో మనం ఎప్పుడు కూడా ఏంటంటే ప్రాఫిట్ అనేది మనం పెట్టే అమౌంట్ని బట్టి వస్తుంది, అంతేగాని మనం ఒకే నైట్కి బిలియనియర్ అయిపోవాలి అనేసి అయితే ఆలోచించకండి. సో అన్నిట్లో కొద్దిగా పెట్టండి. ఇప్పుడు మీ దగ్గర ఇథీరియంలో $100 లేకపోతే $100 లేకపోయినా $50 అయినా పెట్టండి. సో అది కూడా మనకు ప్రాఫిటే కదా. సో ఒకే కాయిన్ మీద డిపెండ్ అవ్వకుండా ఏంటంటే అన్నిట్లో స్ప్లిట్ చేస్తూ ఇక్కడ మీరు మనీ అనేది అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. సో ఈ బుల్ రన్లో అందరూ ఏంటంటే పక్కాగా ప్రాఫిట్ అయితే ఇక్కడ ఎర్న్ చేయాలి. ఎందుకంటే మనం చాలా ఇయర్స్గా ఏంటంటే 2022 నుంచి ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్ కోసం అయితే ఎదురు చూస్తున్నాం. సో చాలా వరకు మనం ఇన్వెస్ట్ చేసిన కాయిన్స్లో కొన్ని మోసమైన జరుగుంటాయి, లేకపోతే కొన్ని ఏదో ఒక చిన్న కారణాల వల్ల ఏంటంటే అవి ఫ్లాప్ అవ్వడం కూడా మనం చూసాము. సో అన్నిటిని తట్టుకొని అయితే ఇంకా నిలబడి ఉన్నాం కాబట్టి, సో ఇప్పటి వరకు అయితే మీరు అయినా ఇన్వెస్ట్ చేస్తుంటే చాలా కూల్గా ఉండండి. మంచి ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి చూడండి. మళ్ళీ న్యూ ఇన్వెస్ట్మెంట్స్ కోసం అయితే చూద్దాం. థ్యాంక్ యూ. జై హింద్. ఆల్ ది బెస్ట్ గైస్.